హాయ్ హలో నమస్తే వనకం చేసిరకాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనకైతే ర్యాంక్ అప్డేట్ తర్వాత 10 యాక్టివ్ స్కిల్ ఎబిలిటీస్ అయితే చేంజ్ చేశాడు ఇంతకీ ఏ క్యారెక్టర్కి ఏ ఎబిలిటీస్ చేంజ్ చేశాడు ప్రెజెంట్ మనం ఏ యాక్టివ్ స్కిల్ వాడితే మన గేమ్ ప్లే ఇంప్రూవ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా మన వీడియోలో అయితే చెప్తానన్నా సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని కంప్లీట్గా చూసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసరికి క్రోనో క్యారెక్టర్ ఈ ర్యాంక్ అప్డేట్ తర్వాత ఈ క్యారెక్టర్ ని ఓపీ లెవెల్ క్యారెక్టర్ అయితే చేసేసాడు ఇక్కడ సీల్డ్ హెల్త్ వచ్చేసరికి 800 నుంచి 1000 కి అయితే పెంచాడు అంతేకాదు డ్యూరేషన్ ని 8 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు అయితే పెంచాడు అనమాట అంతేకాకుండా కూల్ డౌన్ టైం ని 75 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ కి అయితే తగ్గించేశాడు ఆల్మోస్ట్ 15 సెకండ్స్ అయితే తగ్గించాడు అనమాట సో క్రోనో లవర్స్ ఎవరైతే ఉన్నారో క్రోనో యూజర్స్ అందరికీ కూడా బల్లే వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ అనేది చెప్పుకోవాలి క్రోనో క్యారెక్టర్ అయితే మాత్రం ఓపీ లెవెల్ క్యారెక్టర్ అయితే చేసేసాడు సెకండ్ గా మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసరికి ఓరియన్ క్యారెక్టర్ ఇంతకు ముందు మనం ఓరియన్ క్యారెక్టర్ వాడితే మూవ్మెంట్ స్పీడ్ అనేది -10 అయితే అయిపోయేది బట్ దాన్ని ఇప్పుడు బాగా తగ్గించాడు -5 కి అయితే తగ్గించాడు అనమాట సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఓరియన్ క్యారెక్టర్ వేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయితే కవర్ చేయొచ్చు సో మనం చుట్టుపక్కల ఎనిమీస్ ఉన్నా కూడా ఈజీగా కొంచెం ఫాస్ట్ గానే కవర్ లోకి వెళ్ళడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓరియన్ క్యారెక్టర్ సో ఇది ఓరియన్ లవర్స్ కూడా వెరీ ప్లస్ అనే చెప్పుకోవాలి థర్డ్గా మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసరికి కెసి క్యారెక్టర్ అనమాట మనకు ముందు చాలా టోర్నమెంట్స్ అయితే రాబోతున్నాయి FFMIC కూడా రాబోతుంది సో టీంలో సపోర్టర్ అనే వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సపోర్టర్ ఖచ్చితంగా ఈ కెసి క్యారెక్టర్నే వాడతారనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్స్ బాండింగ్ రేంజ్ వచ్చేసరికి 30 మీటర్స్ ఉండేది 50 మీటర్స్కి అయితే పెంచాడు అలానే బాండ్ బ్రేకింగ్ రేంజ్ వచ్చేసరికి 50 మీటర్స్ నుంచి 70 మీటర్స్కి అయితే పెంచాడు అనమాట అలానే స్కిల్ యాక్టివేషన్ టైం వచ్చేసరికి 0.2 సెకండ్స్ నుంచి 0.1 సెకండ్కి అయితే మార్చేశాడు అంటే ఇప్పుడు మనం ఈ స్కిల్ యూజ్ చేస్తాం కదా సో మన టీమ్మేట్కి ఎవరికైనా హెల్త్ తక్కువగా ఉన్నట్లయితే మనం బాండ్ వేసిన టీమ్మేట్కి సో ఇంతకుముందు 0.2 సెకండ్స్లో హెల్త్ అయితే వచ్చేసేది ఇప్పుడు 0.1 సెకండ్లోకి అయితే వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఈ సపోర్టర్ అనే వాళ్ళకి ఈ కెసి క్యారెక్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్పోర్ట్స్లో అయితే మాత్రం ఇది ఒక టాప్ క్యారెక్టర్ అనమాట సో దీన్ని కూడా చాలా మంచిగా చేంజ్ అయితే చేశాడు నెక్స్ట్ నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్కైలర్ అనమాట ఇంతకు ముందు మనం స్కైలర్ వాడితే గ్లూవాల్ డ్యామేజ్ డిలే టైం అనేది 0.5 సెకండ్స్ అయితే ఉండేది బట్ ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా 0.1 సెకండ్ అయితే చేసేసాడు అనమాట చూడండి మనం స్కైలర్ అయితే వేసాం 0.1 సెకండ్ లో మాత్రమే గ్లూవాల్ అనేది డ్యామేజ్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ స్కైలర్ అనేది ఓపీ లెవెల్ కి అయితే చేంజ్ చేశాడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ క్లూ ఇది మనం ఎక్కువగా క్లాస్ స్క్వాడ్ అయితే వాడతాం కదా సో దీనికైతే ఒక చేంజ్ అయితే చేశాడు ఇంతకు ముందు మనం క్లూ క్యారెక్టర్ వాడితే మూవ్మెంట్ స్పీడ్ అయితే ఉండేది కాదు బట్ ఇప్పుడు మనం సిఎస్ లో అలానే ఫుల్ మ్యాప్ లో అనుకోండి క్లూ క్యారెక్టర్ వాడితే మాత్రం మనకు ఖచ్చితంగా 10% మూవ్మెంట్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట అంటే ఆ స్కిల్ ఉన్నంతసేపు మాత్రమే మనకు మూవ్మెంట్ స్పీడ్ అయితే పెరుగుతుంది అనమాట అంటే స్కిల్ యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే ఓకేనా సో యాక్టివ్లో ఉన్నప్పుడు కూడా కాదు ఆ స్కిల్ మనం యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే మనకు మూవ్మెంట్ స్పీడ్ అనేది 10% అయితే పెరుగుద్ది నెక్స్ట్ వచ్చేసరికి డిమిట్రీ అనమాట మనకి ఈ ఫ్రీ ఫైర్ వాడికి ఈ డిమిట్రీ క్యారెక్టర్ మీద ఎంత లవ్ ఎందుకో నాకైతే తెలియదు ఎంత ప్రేమను ఎందుకు కురిపిస్తాడో కూడా నాకు తెలియదు నాకు కొన్నిసార్లు ఈ క్యారెక్టర్ స్కిల్ ని ఎందుకు తెచ్చాడరా బాబు అని అనిపిస్తూ ఉంటది ఈ స్కిల్ లో చేసిన చేంజెస్ ఏంటి అంటే 3.5 మీటర్స్ ఉన్న డయామీటర్ ని 4 మీటర్స్ కి అయితే చేంజ్ చేశాడు అనమాట అంటే మీరు డిమిట్రీ యాక్టివేట్ చేసిన వెంటనే రేడియస్ లాగా వస్తుంది కదా సో దీన్ని అయితే 3.5 మీటర్స్ నుంచి 4 మీటర్స్ కి అయితే చేంజ్ చేశాడు ఎనీవే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసరికి హోమర్ క్యారెక్టర్ అనమాట ఇంతకు ముందు హోమర్ క్యారెక్టర్ యొక్క డయామీటర్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనేది 5 మీటర్స్ మాత్రమే ఉండేది బట్ ఇప్పుడైతే మాత్రం దీన్ని 5.5 మీటర్స్కి అయితే చేంజ్ చేశాడు ఈ స్కిల్ మన మీద పడ్డది అంటే ఎనిమిని ఎంత తిట్టుకుంటామో ఏం స్కిల్లు వాడతారా అని అనుకుంటారు మీరు ఎవరైనా అలా తిట్టుకుంటుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇప్పుడు నా పైన హోమర్ అయితే పడింది చూడండి డయామీటర్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే చేశాడు అనమాట అంతేకాదు ఈ హోమర్ పడిన వెంటనే మన మూవ్మెంట్ స్పీడ్ తగ్గిపోతుంది ఫైర్ రేట్ తగ్గిపోతుంది అన్ని కూడా తగ్గిపోతాయి అలానే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి తట్సుయా అనమాట నిజంగా లిటరల్ గా చెప్పాలి అంటే మాత్రం జస్టిస్ ఫర్ తట్సుయా యూజర్స్
మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ టట్సుయా యూజర్స్ మీద కక్షే కట్టేశాడు. కక్ష కూడా అనకూడదు, దాన్ని ఇంకా ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే కూల్ డౌన్ టైం అయితే పెంచేశాడు. అలానే ఛార్జెస్ ఇంతకుముందు 2 అయితే ఉండేవి, ఇప్పుడు కంప్లీట్గా 1 అయితే చేశాడు. మీరు ఇక్కడ చూడండి, నేనైతే ఒక ఎనిమిని డౌన్ చేశాను, సేమ్ ఒక్కొంగలా చేశాడు అనమాట. సో మనం ఒక ఎనిమిని డౌన్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి టట్సుయా అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసరికి ఒకాంగ్ క్యారెక్టర్ అనమాట. ఈ ఒకాంగ్ క్యారెక్టర్ను కూడా ఎంత చేంజ్ చేసినా కూడా దీంట్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఎబిలిటీ ఒకే ఒకటి. మనం ఒక ఎనిమిని డౌన్ చేసిన వెంటనే మళ్ళీ మనం ఒకాంగ్ క్యారెక్టర్ అయితే వాడుకోవచ్చు. సేమ్ ఇలానే ఇప్పుడు మనం టట్సుయా కూడా వాడచ్చు, బట్ మనకి దానివల్ల కవర్ అయితే రాదు. మనమే ఓపెన్లో ఉన్నప్పుడు అయితే మాత్రం అది అంత ఉపయోగపడదు, కానీ మన హౌసెస్లో ఉండేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట టట్సుయా క్యారెక్టర్. సో ఒకాంగ్ క్యారెక్టర్ యొక్క మనకి చూసుకున్నట్లయితే కూల్ డౌన్ టైం వచ్చేసరికి 90 సెకండ్స్ నుంచి 120 సెకండ్స్కి అయితే చేంజ్ చేసేసాడు. అలానే మూమెంట్ స్పీడ్ అయితే ఇంతకు ముందు తగ్గేది కాదు మనం ఒకాంగ్ క్యారెక్టర్ వాడితే, బట్ ఇప్పుడు మనం ఒకాంగ్ క్యారెక్టర్ వాడితే -10% అయితే మూమెంట్ స్పీడ్ తగ్గుతుంది. అలానే దీని డ్యూరేషన్ కూడా తగ్గించేశాడు, 15 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్కి అయితే తగ్గించేశాడు. ఓకే, ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్ స్కిల్ ఎబిలిటీస్ చేంజ్ చేసేసాడు కదా. ప్రెజెంట్ నేను ఇప్పుడు ఏ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే వాడాలి, ప్రెజెంట్ ఇప్పుడు మనకి గ్రాండ్ మాస్టర్ పుష్ నేను చేయాలనుకుంటున్నాను, ఏ స్కిల్స్ పెట్టుకోవాలని డౌట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒక బెస్ట్ రషర్ అయితే, ఐ మీన్ యు ఆర్ ఏ షార్ట్ రేంజ్ ప్లేయర్, నువ్వు ఒక షార్ట్ రేంజ్ ప్లేయర్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పుడు పెట్టుకున్న స్కిల్స్ అయితే పెట్టుకో అనమాట. నువ్వు హెడ్ షాట్ ప్లేయర్ అయినా కూడా, అలానే బాడీ షాట్ ప్లేయర్ అయినా కూడా ఖచ్చితంగా ఈ స్కిల్సే పెట్టుకో. నీ మూమెంట్ స్పీడ్ కానీ అలానే నీ ఫైర్ పవర్ కానీ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ పీక్లో దిగాను, కేవలం పీక్లోనే ఈ క్యారెక్టర్ స్కిల్స్తో ఎన్ని కిల్స్ కొడతానో మీరే బాగా గమనించండి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ స్కిల్స్ వాడడం వల్ల మీ ఫైర్ పవర్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మీ టీమ్మేట్స్ కన్నా మీ డ్యామేజ్ తక్కువ ఉన్నా కూడా మీ ఫైర్ రేట్ వల్ల, మీ ఫైర్ పవర్ వల్ల మీకే ఎక్కువగా కిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇలా దిగామో లేదో నాకు ఆల్రెడీ ఇక్కడ 5 కిల్స్ అయితే వచ్చేసాయి. ఎందుకంటే ఇక్కడ లోనా క్యారెక్టర్ వల్ల నాకు అనేది ఫైర్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఐ మీన్ గన్ ఫైర్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాదండో కొన్నిసార్లు ఆ ఫైర్ పవర్ని మూమెంట్ స్పీడ్గా కూడా మారుస్తుంది అనమాట ఈ లోనా క్యారెక్టర్ వచ్చేసరికి. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి లుకిటా క్యారెక్టర్ అనమాట. ఈ లుకిటా క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా మీ అందరికీ షార్ట్ రేంజ్ ప్లేయర్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనకి ఎక్స్ట్రా షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. షార్ట్ రేంజ్ ప్లేయర్స్కి ఎప్పుడు ఎక్కడి నుంచి సడన్ అటాక్ ఇస్తారో తెలీదు, ఆ టైంలో మనకి ఈ లుకిటా క్యారెక్టర్ వాడడం వల్ల ఎక్స్ట్రా షీల్డ్ పాయింట్ డ్యామేజ్ అనేది మనకి చాలా బాగా ప్రొటెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ లుకిటా క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా వాడండి. ఉల్ఫ్రా క్యారెక్టర్ అనేది ఎలా వాడతారు, ఎందుకంటే మనకి హెడ్ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా పెరగాలి కాబట్టి. అంతేకాదండో మీ టీమ్మేట్స్ ఒకవేళ ఒక ఎనిమికి డ్యామేజ్ ఇచ్చినా కూడా ఈ ఉల్ఫ్రా క్యారెక్టర్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఒక హెడ్ షాట్ కొట్టినా కూడా మీకు ఫాస్ట్గా కిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. అలానే ఒకాంగ్ క్యారెక్టర్ అయితే వాడండి మీరు ర్యాంక్ ఆడేటప్పుడు, అలానే టోర్నమెంట్స్ ఆడేటప్పుడు ఈ ఒకాంగ్ క్యారెక్టర్ అనేది దేనికి కూడా పనికిరాదు, ఎందుకంటే అక్కడ ఫ్లాష్ ఫ్రీజెస్ అన్నీ కూడా చాలా బాగా వాడతారనమాట. సో వేరే ఎక్స్ట్రా యాక్టివ్ స్కిల్ వాడడానికి అయితే ట్రై చేయండి. అంటే టీంలో ప్రెజెంట్ ఇప్పుడు టోర్నమెంట్స్ ఎలా కండక్ట్ అవుతున్నాయి అంటే టీంలో ఒకరు ఒక యాక్టివ్ స్కిల్ వాడితే ఇంకొకరు ఆ స్కిల్ను వాడడానికి అయితే లేదనమాట. సో టీమ్ ఫార్మేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క యాక్టివ్ స్కిల్ అయితే వాడడానికి ట్రై చేయండి. ఒకరు హోమర్ వాడండి, ఒకరు స్కైరర్ వాడండి, ఒకరు టట్సుయా వాడండి, ఒకరు క్రోనో వాడండి. సో ఈ విధంగా మీ అందరికీ కూడా ఒక్కొక్క స్కిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ర్యాంక్ వచ్చేసరికి మాత్రం మీకు ఒకాంగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వాల్స్ లేకపోయినా. సో ఒకవేళ మీరు రషర్ అయితే మాత్రం నేను ఇప్పుడు చెప్పిన స్కిల్స్ అయితే పెట్టుకున్నాను, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే మీరు టోర్నమెంట్స్లో మాత్రం ఖచ్చితంగా జోసఫ్ స్కిల్ అయితే వాడవలసి అయితే వస్తుందన్నమాట. సో దానికోసం సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో డైలీగా ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇక్కడ నుంచి మన ఛానల్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ప్రతి ఒక్క యూజ్ఫుల్ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో మన ఛానల్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొర్రలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మీ అందరి గుండెల్లో నా గుండె కాయ్.